సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మొదట 3 నెలలు ఉచిత కాల్స్ డేటా, తర్వాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో 3 నెలలు పొడిగింపు. ఇటీవలే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అని రూ. 303కే 3 నెలలు ఉచిత డేటా కాల్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రాయ్ దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్టపడినట్టేనని భావించాయి. అక్కడితో ఆగకుండా డిటిహెచ్ సేవల్లోకి మరియు ల్యాప్టాప్ రంగంలోకి కూడా రిలయన్స్ జియో అడుగుపెట్టనుంది. ఇటీవలే దందనాదన్ ఆఫర్ తో కేవలం రూ. 309కే 3 నెలలు ఉచిత డేటా కాల్స్ పొందే ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తో ముందుకొచ్చారు. రూ. 19 నుంచి రూ. 9,999 వరకు ప్లాన్స్ ను పెంచింది. 19, 49, 96, 149, 309, 509, 999, 1,999, 4,999, 9,999 ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ 309, 509, 999 ఉన్నాయి. రూ. 303, రూ. 499 ప్లాన్స్ ను 309, 509 తో రీప్లేస్ చేసింది. ప్రత్యర్థి టెలికాం సంస్థలకు ముచ్చెమటలు పట్టేలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది రిలయన్స్ జియో. ఇప్పటికే ఉచిత ఆఫర్లతో మార్కెట్ లో దూసుకుపోతున్న జియో తన ఆఫర్లను మరో ఏడాది పాటు పొడిగించే పనిలో పడింది. బిజినెస్ స్టాండర్డ్స్ కథనం ప్రకారం జియో ఉచిత ఆఫర్లను 12 నుంచి 18 నెలలు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత ఆఫర్లను కొనసాగిస్తూనే టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపింది. నెలకు కేవలం రూ. 100తో అన్లిమిటెడ్ డేటా ఆఫర్స్ తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం రూ. 309కు 3 నెలల ఆఫర్ ఉంది. అయితే సామాన్యులు, మధ్యతరగతి స్టూడెంట్స్ కు మరింత దగ్గరయ్యే విధంగా నెలకు 100 కట్టండి, అన్లిమిటెడ్ వాడేసుకోండి అనే ఆఫర్ తీసుకువచ్చే ఆలోచనలో ఉందట రిలయన్స్. కాల్స్, ఎస్ఎంఎస్ ఎటు ఫ్రీనే, కేవలం రూ. 100తోనే డేటా. 3 నెలల జియో ఆఫర్ ప్రారంభమైన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించిందని, అంటే రోజుకు 6 లక్షల మంది వినియోగదారులను పొందిందని తెలిపింది. రానున్న రోజుల్లో తన నెట్వర్క్ ను మరింత పెంచుకునేందుకు ప్రత్యర్థులు ఊహించని విధంగా భారీ వ్యూహాలను రచిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.